బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పొలాల సమస్యలు తిష్టవేశాయి. అధికారుల నిర్లక్ష్యం ద్వారా రైతులు అగ్రిమెంట్ కోసం సచివాలయాలు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే పెనుబల్లి గ్రామానికి చెందిన రైతులు అగ్రిమెంట్ చేయండి సారంటూ కొందరు 5 సంవత్సరాల నుంచి, మరికొందరు 2 సంవత్సరాల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల జరిగిన ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రసన్న 20 రోజుల్లోగా వారి సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం దానిపై విచారణ జరిపిన దాఖలాలు కూడా లేవని బాధితులు వాపోయారు. పెనుబల్లి గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ హరినారాయణ వద్ద రైతులు తమ గోడు వెళ్లపుచ్చుకున్నారు. వారి సమస్యలు విన్న జిల్లా కలెక్టర్, తహసీల్దార్ వీఆర్ఓపై మండిపడ్డారు. మరో 10 రోజుల్లోగా వారి పనులు పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఇచ్చిన హామీ ప్రకారం తమ పొలాల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. పద్మావతి, మా ఆయన చనిపోయినాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. మా పొలము మా పేరుతో ఎక్కించమని తిరుగుతుండ. సచివాలయంలో తిరుగుతుండ, సచివాలయం చుట్టూ తిరుగుతుండ. ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది మా ఆయన చనిపోయి. అప్పటి నుంచి గవర్నమెంట్ కొలిచినారు. ఒకసారి సక్రంగా రాలేదన్నారు. కాదు, మా పొలం మాకు చూపించమని తిరిగితే మళ్ళీ లెక్కలేసినారు. కాలువకు 3 సెంట్లు పోతుంది ఎకరాకు అన్నారు. ఎందుకు పోతుంది? అందరికీ కూడా పోవాలి కదా. సమానంగా వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి కాలువ పోతుంది అంటున్నారు. సరే, ఎట్టన్నా కానీ మా పొలం మాకు చూపించమన్నారు. మా ఆయన పేరుతో 6 ఎకరాల 8 సెంట్లు ఉంది. నా పేరుతో 2 ఎకరాలు ఉంది. మా కొడుకు పేరుతో 3 ఎకరాల 89 సెంట్లు ఉంది. కానీ కొడుకు పేరుతో ఎకరా పోయిందన్నారు. సరే, కొడుకు పేరుతో పోయినా కొరవది నా పైన ఎక్కాలి కదా. మా పొలం మాకు చూపించండి అని నేను తిరుగుతున్నాను. కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. తిరిగి చలానా కట్టమన్నారు. సరే, చలానా కట్టినా. ఇంకా 45 సెంట్లు నేను ఎక్కించాల్సింది రిజిస్ట్రేషనే. దాన్ని ఇచ్చిన. నాకేది జరగల. ఆడ మనిషిని నేను ఎక్కడ తిరుగుతుండేది, ఎన్ని మాటలు తిరుగుతుండేది నేను. దానికోసం నేను కలెక్టర్ గారి కాడ వచ్చినారంటే వచ్చి చెప్పిన. ఆయనైనా మాకేదో చేస్తాడని చెప్పి ఆశపడుతున్నాను. గ్రామంలో రెవెన్యూ సమస్యలు చాలా అవకతవకలుగా ఉన్నాయి. గత 1.5 సంవత్సరం కాలం నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. సచివాలయం చుట్టూ అయితేనేమి, తహసీల్దార్ వారి కార్యాలయం చుట్టూ అయితేనేమి. ఒక పక్క గవర్నమెంట్ అయితే మాత్రం గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది. డాటెడ్ ల్యాండ్ ఎక్కడున్నాయో గుర్తించి వాటి పట్టాలు ఇచ్చేయండి. సాదా బైనామం మీద ఏదన్నా కానీ ఉంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ వాటికి కూడా పాస్బుక్లు ఇష్యూ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక పక్క చెప్తా ఉన్నా కానీ వీళ్ళు దాంట్లో చిన్న లోపాలు ఉంటే వాటిని కూడా సవరించకుండా ఎల్పిఎం అని, జాయింట్ ఎల్పిఎం అని, లేకపోతే భర్త చనిపోయి ఉంటే వాళ్ళ ప్రాపర్టీ మొత్తం భార్య పేరుతో రావాలా. అటువంటి కూడా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి నెలలుగా వస్తూ ఉన్నా కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వకుండా పక్క మండలాల్లో మాత్రం 15 రోజులు, నెల రోజుల్లో పరిష్కారం అయిపోయే సమస్యలు కూడా ఇక్కడ తెస్టేస్తున్నాయి. అవి ఎవరు లోపం అని చెప్పేది అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ రైతులు మాత్రం ప్రతిరోజు వాళ్ళ పనులు వదులుకొని ఎంఆర్ఓ చుట్టూ, లేకపోతే గ్రామంలో సచివాలయంలో వీఆర్ఓ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యని వారం రోజుల లోపల పరిష్కారం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సాలిమాన్పురం గ్రామం నుంచి సోమశిల ముంపు వాసులు ఇక్కడికి గ్రామానికి వచ్చి 40 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చి చేతిలో డబ్బులు లేక అగ్రిమెంట్ మీదే పొలాలు కట్టించుకోవడం జరిగింది, పొలాలు కొనుక్కోవడం. ఆ అగ్రిమెంట్ రాసిన వాళ్ళు చనిపోవడంతో వీళ్ళ పొజిషన్లోనే ఆ పొలాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ఏదన్నా దాని మీద కౌలు లోన్ తీసుకోవాలన్నా కానీ, క్రాప్ లోన్ తీసుకోవాలన్నా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. రైతు భరోసా లాంటివి ప్రధానమంత్రి పిఎం కిసాన్ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కూడా వాళ్ళకి అందే పరిస్థితి లేదు. ఎందుకంటే పాస్బుక్ లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేవు. ఇటువంటి అవకతవకలు చాలా ఉన్నాయి మన పెనుబల్లి గ్రామంలో. వెంటనే వాటిని పరిష్కరించి రైతుల కోసం అని చెప్పుకొని ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ ఉంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వాటిని డిలే చేయడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే వాటిని మాత్రం ఖచ్చితంగా పరిష్కరించాలా, లేదంటే మరోసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేదానికి కూడా పెనుబల్లి గ్రామ ప్రజల నుంచి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తాం.